నమస్తే, డాక్టర్ పి కృష్ణంరాజు, నాడీపతి గోశాల. ఇప్పుడు మనం ఆంధ్రప్రదేశ్ కాకినాడ జిల్లా నాడీపతి విలేజ్ ఏలేశ్వరం మండలంలో ఉన్నాం. ఇది ఒకప్పుడు లింగంపత్తి. దీంట్లో ఒక చిన్న భాగాన్ని నాడీపతి విలేజ్ కింద చేయటం జరిగింది. ఇక్కడ ఏంటంటే ప్రపంచవ్యాప్తంగా మన ఆవులు, చిన్న ఆవులు, పొట్టు ఆవులు, ఇవి మనం తయారు చేసిన బ్రీడ్ అండి. అంటే గత 18 సంవత్సరాల నుంచి 5 అడుగులు ఉన్న ఆవుని తప్పతపాలుగా 5 తగ్గించుకుంటూ వస్తూ 2.5 లోపు, 2 అడుగుల లోపు, అడుగు లోపు ఉండే విధంగా వీటిని మనం మ్యూటేషన్ చేయడం జరిగింది. ఎలా చేయడం జరిగింది? నేను ఒక హ్యూమన్ డాక్టర్ అండి. నాడీపతి ప్రపంచంలో మొట్టమొదటి వైద్య విధానం అండి. ఇది ప్రపంచంలో ఎక్కడా లేదు. ఈ విధానం ఉందని ప్రూవ్ చేసింది కూడా నేనే. నేను చాలా కంట్రీస్ తిరిగి ఈ నాడీపతి విధానం మీద పేటెంట్ ఫైల్ చేసి ఎలాంటి మందు సర్జరీ లేకుండా ఎలాంటి రోగాన్నైనా తగ్గించుకోవచ్చు అనే ఉద్దేశంతో దీన్ని ప్రూవ్ చేయడం జరిగింది. ఇది ప్రపంచం మొత్తానికి నాడీపతి అంటే నాదేనండి. చూడండి, మా క్లినిక్ ఇవన్నీ మీకు కనిపిస్తూ ఉంటాయి. ఇవన్నీ డిఫరెంట్ థెరపీస్ అండి. డిఫరెంట్ థెరపీస్, సుమారుగా 100 రకాల థెరపీస్ అండి. లీచ్ థెరపీ, డిఫరెంట్ ఆక్యుపెంచర్ మెథడ్స్, బీచ్ అండ్ థెరపీ, డిటాక్సిఫికేషన్, మ్యానిపులేషన్, మొబిలైజేషన్, ఆక్యుపెంచర్, మర్మ, వేదిక్ థెరపీ, డిఫరెంట్ అండి. అంటే ఒక్కొక్క రోగానికి ఒక్కొక్క వైద్య విధానం అద్భుతంగా పనిచేస్తుందండి. ఆ వైద్య విధానం ద్వారా అతనికి మందులు, ఎలాంటి సర్జరీ లేకుండా ట్రీట్మెంట్ ఇవ్వటం అనేది జరుగుతుంది. ఇది కాకినాడలో, హైదరాబాద్లో 2 చోట్ల ఉంది. నాది 2వ రీసెర్చ్ హైట్ పెంచడం, మనుషుల్ని హైట్ ఎత్తి పెంచడం. ఆ టెక్నిక్ వీటికి రివర్స్ చేసి అనమాట. ఆవుని చిన్న సైజ్ చేయాలి. ఎందుకంటే ఆవు ఎప్పుడైతే చిన్న సైజ్ అయ్యిందో ఆవు ఇంట్లోకి వస్తుంది. పూర్వకాలంలో ఆవు ఇంట్లో ఉండేది, ఇప్పుడు ఆవు బయటకు పోయిందండి కొన్ని పరిస్థితుల వల్ల. మళ్ళీ ఆవుని ఇంట్లోకి తీసుకురావాలి. కుక్కతో పాటు ఆవును కూడా ఇంట్లో పెంచుకోవాలంటే ఆవుని కుక్క సైజ్ చేయాలనే ఉద్దేశంతో చిన్న సైజ్ చేయడం జరిగింది. దీనికి నాడీపతి క్యాటిల్ అని పేరు పెట్టడం జరిగింది. నాడీపతిలో 3 వేరియంట్స్. ఇది పొంగునూరు, కానీ అందరూ ఇవి పొంగునూరు అనుకుంటారండి. పొంగునూరు ఆవు అంటే పెద్ద ఆవండి, 3 to 5 feet పైన ఉంటుంది పొంగునూరు ఆవు అనేది. మీనేచర్ అంటే 2.5 లోపు, పెద్ద అయినా కానీ 2.5, మైక్రో అయితే 2 అడుగులు, నానో అయితే అడుగెత్తు. ఇవి 3 కూడా నాడీపతి క్యాటిల్స్. ఇది ఎలా చేశాను ఏంటనేది మీకు నేను చూపిస్తాను. నాడీపతి మీనేచర్ లా అంటే స్టార్టింగ్ చూడండి, ఆవులు ఎంత హైట్ ఉంటాయో 5 అడుగులు ఉండే ఆవుని కాస్త లాస్ట్కి 1 feet వరకు తీసుకురావడం జరిగింది. ఇట్లా ఎవ్రీ జనరేషన్కి 1/2 feet హైట్ తగ్గించానండి. అంటే అది హైట్ పెరగకుండా పుట్టినప్పుడు కొన్ని రోజులకి దానికి నాడీపతిలో ఆక్యుపెంచర్ మెథడ్ ద్వారా దాన్ని హైట్ తగ్గించుకుంటూ వచ్చాయి. అదే హ్యూమన్స్కి అయితే అది హైట్ పెంచడం అనేది జరుగుతుందండి. ఇప్పుడు హ్యూమన్స్ ఎవరు హైట్ తగ్గడం ఇష్టం ఉంటారు కదా, హ్యూమన్స్కి హైట్ ఎక్కువ కావాలి, ఆవుకి హైట్ తక్కువ కావాలి. ఎందుకు ఆవుకి హైట్ తక్కువ కావాలి? ఆవు ఎప్పుడైతే హైట్ తక్కువ ఉందో మనం ఇంట్లో పెంచుకోగలం, దాన్ని ఈజీగా మెయింటైన్ చేసుకోగలం. ఇప్పుడు 1 ఎకరంలో ఉండే మన పంటల్ని డాబా మీద పండించుకుంటున్నాం, ఎందుకంటే స్పేస్ లేక. ఒక పెద్ద చెట్లు పోయినాయి, కుండీ చెట్లు కాయించుకుంటున్నాం, ఎందుకంటే స్పేస్ లేక. అలాగే పెద్ద కుక్కని చిన్న కుక్కని చేసి పాకెట్ డాగ్ అన్నాం. అన్నీ మన అవసరాలు తగ్గట్టుగా హైట్ తగ్గించుకుంటున్నాం. ఇప్పుడు ఆవుని రక్షించాలంటే ఏం చేయాలి? ఆవుని ఇంట్లోకి తీసుకురావాలి. ఆవునే కుక్క సైజ్ చేస్తే ఇంట్లో అందరితో పాటు తిరుగుతూ ఉంటుంది కదా, ఆవుకి సేఫ్ కదండి. ఇప్పుడు ఆ ఉద్దేశంతో భవిష్యత్తులో చిన్న ఇల్లు అయిపోతే చిన్న అపార్ట్మెంట్లో సైతం ఆవుని పెంచుకోవాలి. సనాతన ధర్మంలో ఆవు ఇంట్లో ఉండేది, అది మర్చిపోయామండి. ఇప్పుడు ఈ ఆవు బయటికి వెళ్ళిపోయింది, కషాయపాటుకి వెళ్ళిపోతుంది. రోజుకి 8 లక్షల ఆవులను కోసుకు తినేస్తున్నారు. చాలామంది గృహ ప్రేమికులు అందరూ కూడా ఈ ఆవును రక్షించాలని చాలా తప్పలాడినా కానీ లాస్ట్కి మళ్ళీ అక్కడికి బీఫ్కి వెళ్ళిపోతున్నాయి. మరి ఆవును రక్షించాలంటే ఆవుకి ఆ పరిస్థితి రాకూడదనే ఉద్దేశంతో ఆవుని 5 అడుగులు ఉండే ఆవుని 18 సంవత్సరాల పాటు 10 జనరేషన్ల పాటు 1 feet వరకు తీసుకురావడం జరిగింది. ఈ 1 feet ఇందులో వచ్చే ప్రక్రియలో 3 అడుగులు దాటినవి అన్నీ కూడా పొంగునూరులు అండి. పొంగునూరు ఎప్పుడు కూడా 3 అడుగులు దాటి 5 అడుగుల వరకు ఉంటుంది. ఇది బ్లండర్ మిస్టేక్ అండి. చాలామంది పొంగునూరు చిన్నవి అనుకుంటారండి. చిన్నవి అనుకుని పట్టుకెళ్ళి చిన్న పిల్లల్ని పాలు తాగి తర్వాత అవి పెద్దవి అయిపోతే అవి పోషించలేక మళ్ళీ ఇబ్బందులు పడుతున్నారు. దయించి పొంగునూరు ఆవు అంటే పెద్దది, ఇది ఫిక్స్ అండి. గూగుల్లో కూడా చూడొచ్చు. ఈవెన్ యానిమల్ అండ్ హస్బెండరీ డిపార్ట్మెంట్ కూడా అడగచ్చు పొంగునూరు ఆవు ఎంత ఉంటుందంటే 3 to 5 feet ఉంటుంది. దాన్ని మనం 2.5 లోపు ఉండే విధంగా హైట్ తగ్గించాం, దాన్ని మీనేచర్ అన్నాం. 3 జనరేషన్ అండి. అక్కడి నుంచి 2 అడుగుల లోపు ఉండే విధంగా చేసాం, దాన్ని మైక్రో సైజ్ అన్నాం, మైక్రో మీనేచర్. దానికంటే ఇంకా చిన్న సైజు అపార్ట్మెంట్ సైతం మన టైల్స్లో కూడా పెరిగే విధంగా చేసాం, దాన్ని 1 feet, దాన్ని నానో అన్నాం. ఈ విధంగా మనం 18 సంవత్సరాల పాటు తగ్గించడం జరిగిందండి. ఇక్కడ రియల్గా కూడా మీకు నేను కొన్ని చూపిస్తాను. ఇవన్నీ కూడా మీనేచర్ బుల్స్ అండి. ఇది స్టార్టింగ్ చేసిన మీనేచర్ అండి. మీనేచర్ అంటే హైయెస్ట్ హైట్ 2.5. వీటి వయసు ఒకటి 8 సంవత్సరాలు, 7 సంవత్సరాలు, 6 సంవత్సరాలు దాటే ఉంది. ఇవి బ్రీడింగ్ అండి. ఇవి బ్రీడింగ్ బుల్స్. ఈ జాతి అంతా కూడా ఇది మీనేచర్ మాట. పెద్ద ఎదిగాక ఈ విధంగా ఉంటాయి. ఇది మీనేచర్. మీకు ఇంకోటి చూపిస్తాను తర్వాత.
మైక్రో మీనియేచర్ అంటే మీనియేచర్ తర్వాత స్టేజ్ అండి. అంటే ఇది హైయెస్ట్ హైట్ మీకు 2 అడుగులు ఉంటుంది. ఈ 2 అడుగుల్లోనే చాలామంది ఈ మెచ్యూరిటీ కూడా ఉన్నాయండి. ఇందులో మెచ్యూరిటీ కూడా ఉన్నాయి. ఇవి చూడండి, ఇది బ్రీడింగ్ ఇత్త. ఇది చూడండి, ఇది ప్రెగ్నెంట్. అంటే 2 అడుగులు అండి మ్యాక్సిమం, అంటే 24 అంగుళాల హైట్ అన్నమాట. ఇది మైక్రో మీనియేచర్ అని పేరు పెట్టా. ఇది ఇలాంటివి మన దగ్గర చాలా ఉన్నాయండి. ఒక 500 వరకు ఉంటాయి. పేరెంట్స్ ఉంటాయి. వీటికి ఇవే పిల్లలు పుడతాయి, ఇదే సైజు పిల్లలు పుడతాయి. అంతేగాని పెద్ద ఆవులకి, ఒంగోలు ఆవులకి, కొండ ఆవులకి మైక్రో మీనియేచర్లు పుట్టవండి. బయట ఎవరైనా చెప్పినా నమ్మొద్దు. అవన్నీ కూడా పొంగునూరులు. ఈ మైక్రో మీనియేచర్ అనేది దీని క్వాలిటీ వేరు, దీని బ్రీడింగ్ వేరు, దీని బ్రీడర్స్ వేరు, దీని నేచర్ వేరు. చాలా ఫ్రెండ్లీగా ఉంటుందండి. ఇది మైక్రో మీనియేచర్. ఈ షెడ్ నాడీపతి నానో అంటే హైయెస్ట్ హైట్ మీకు 1 ఫీట్. ఇక్కడ 1 ఫీట్లో కూడా పెద్దవి మెచ్యూరిటీ కూడా ఉంటాయండి. ఇది చూడండి, ఇది బ్రీడింగ్ బుల్స్ అండి. ఇది బ్రీడింగ్ బుల్ సుమారుగా 1 year 8 months ఉంటుందండి. ఇది బ్రీడ్ చేస్తుంది. ఇది బ్రీడింగ్ బుల్. దీని హైయెస్ట్ హైట్ 1 feet అండి. ఇది నానో. అంతేగాని చిన్నపిల్లల్ని పాలు తాగేవి పుట్టిన రోజుకి 2 రోజులకి 3 రోజులకి వారం రోజులకి దోళ్ళని నానోలు కాదండి. ఎవరన్నా చెప్పినా నమ్మొద్దు. ఈ బ్రీడ్ మీకు ప్రపంచంలో ఎక్కడా ఉండదు. ఇది నేను తయారు చేసిన బ్రీడే. ఇప్పుడు చాలామంది ఏ వీడియోల ద్వారాని ఏదో చూపిస్తున్నారు, అదంతా ఫేక్ అండి, నమ్మొద్దు. ఇది నాడీపతి నానో. ఇది ఓన్లీ ప్రత్యేకంగా మనం తయారు చేసిన బ్రీడే. అంటే మీనేచర్ తర్వాత మైక్రో తర్వాత నానో. ఇది ఈ విధంగా ఉంటుందండి. చాలా అందంగా ఉంటాయి. ఇవి అపార్ట్మెంట్లో సైతం కూడా పెంచుకోవచ్చు. ఎవరన్నా కానీ మీనేచర్ కానీ మైక్రో కానీ నానో కానీ మా దగ్గర ఉన్నాయి, అమ్ముతున్నాం, యూట్యూబ్లో వీడియోలు పెడుతున్నారండి. దయించి అవన్నీ కూడా ఫేకు. అవన్నీ కూడా పొంగునూరులు. అవి ఇంట్లో పెట్టుకోవడానికి పనికి రావు. మీరు టెస్ట్ చేసుకోవాలంటే అక్కడ పేరెంట్స్ ఉన్నాయేమో అడగండి. ఇప్పుడు ఒక దూడ చూపించాడండి, పాలు తాగే దూడ, 1 month బేబీని, ఆడు 2 years అని చెప్తాడండి. ఇవన్నీ అబద్ధాలండి. ఫోటోలు చాలా చిన్నగా తీస్తారు 0 size. ఇవన్నీ నమ్మొద్దు. పాలు తాగే దూడను చూపిస్తారండి, వాళ్ళ పేరెంట్స్ చూడండి. ఇప్పుడు మీకు ఒక దూడను చూపిస్తే దూడ సైజు కూడా తల్లి ఉండాలి కదా, తండ్రి ఉండాలి కదా. ఆ తల్లులు ఎక్కడ ఉంటాయి? అంత చుట్టూరు వాతావరణం పెద్దవి ఉంటాయండి. అంటే ఇది కూడా అంత ఎత్తు ఎదుగుతుంది అనేది మనం గ్రహించుకోవాలి. తల్లిదండ్రులు ఎంత ఎత్తున్నారో పిల్లలు కూడా అంత ఎత్తు ఎదుగుతాయి. ఇదైతే వాస్తవం అండి. దీంట్లో ఎవరు ఎలాంటి చెప్పినా నమ్మవద్దు.